మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ 13లో ఏమన్నాడంటే, మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు పాపం అంటే ఏంటి? మనుషుల అపరాధములను మీరు క్షమించకపోతే మీరు అపరాధులు అవుతారు. మరి ఎక్కువ కీడు మీకు వస్తుంది. ఏమొస్తుంది? మరి ఎక్కువ కీడు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అంటే నీ లైఫ్ ఎట్లా ఉండాలి అంటే, నువ్వు ఒకసారి విడుదల పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత నీ జీవితం ఎట్లా ఉండాలి అంటే పరిశుద్ధమైన జీవితం, దైవత్వముతో నిండిన జీవితం, దేవుని ప్రేమను నువ్వు చూపించాలి. ఎవరి ప్రేమను? దేవుని ప్రేమను. అమ్మ, పరలోకం వెళ్ళడం అంత ఈజీ కాదు. పరిశుద్ధమైన జీవితం జీవించడం అంత ఈజీ కాదు. ఆశీర్వాదములను పొందడం అంత ఈజీ కాదు. మనం ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేయగానే ఫాట్ అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. జనాలు దాన్ని నమ్మేస్తూ పిచ్చోళ్ళైపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈరోజు విడుదల పొందుతున్నారు. యేసయ్య కూడా స్వస్థపరిచాడు. మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయకూడదని చెప్తారా సంఘంలో? అయిపోయిందమ్మా, వెళ్ళిపోండి, స్వస్థత పొందావు నువ్వు. ఆ తర్వాత ఎలా జీవించాలో నేర్పించే వాళ్ళు కావాలి మనకి. ఒక వ్యక్తి రోగముతో ఉన్నాడు, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చాడు. ఆ మెడిసిన్స్ తీసుకున్న వారు స్వస్థత పొందారు. ఎన్ని రోజులు? 10 రోజులు వాడండి అని చెప్పాడు. నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వాడారు, అయిపోయింది. ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినొద్దు, ఏ విధంగా ఉంటే మళ్ళీ రాదో చెప్పాలి. చెప్తే అది నువ్వు పాటించాలి. అప్పుడే ఆ రోగం మళ్ళీ రాదు. అవునా? ఎంతమంది ఎక్కిపోయిస్తారు నాతో? అలాగే నీ శరీరానికి, రోగానికి నువ్వు పాటించాలంటే, అంటే ఇలాంటి పథ్యము లేదా డాక్టర్స్ చెప్పినటువంటి కొన్ని ఖచ్చితమైనటువంటి కొన్ని పద్ధతులను పాటిస్తే ఇంకెప్పుడు ఈ రోగం నీకు రాదు. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఆ శరీరంలో తిరిగి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. లేదా ఇంకా నెగ్లెక్ట్ చేస్తే క్యాన్సర్ కింద మారొచ్చు కదా. చాలామంది యవనస్తులు గుట్కాలు తింటూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, అదే నోటితో దేవుని స్తుతిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, లేకపోతే వాక్యం చెప్తూ ఉంటారు. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? కొంతమంది తిడుతూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, కుళ్ళు కుట్రలతో చాలా విపరీతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాంటి జీవితం కలిగిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు వారిని క్షమిస్తాడా? దేవుడు వారిని దీవిస్తాడా? దేవుడు వారిని ఆశీర్వదిస్తాడా? దేవుడు వారిని హెచ్చిస్తాడా? హల్లెలూయా. మనం వింటూ ఉన్నాం, చాలా బోధలు వింటూ ఉన్నాం. ఇన్స్టెంట్గా జీవితాలు మార్చడం. అయ్యా, ఇన్స్టెంట్గా స్వస్థత వస్తే సరిపోదు, ఇన్స్టెంట్గా అక్కడ ఆ ప్రవచనం నెరవేరితే సరిపోదు. వారి జీవిత కాలం అంతా అది వారిని కాపాడగలగాలి, వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. పరలోకానికి తీసుకొని వెళ్ళే ఆ వధువు సంఘములో ఉండేటట్టు నేను నడిపించగలగాలి ఆ వాక్యం. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ఒక్కడే బోధించాడు పరిశుద్ధ గ్రంథములో. అందుకే క్రీస్తు చెప్పిన మాట, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఇక మీదట తప్పు
పాపము చేయకూడదు అన్నాడు. అయితే ఇక్కడ రెండోది మనం ఏం చూస్తున్నాం? ఫర్గివ్ యువర్ ఎనిమీ. హల్లెలూయా. నీ శత్రువులను నువ్వేం చేయాలి? క్షమించాలి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇది ఎవరు చెప్పారు అమ్మా? ఇది ఎవరి నోటి నుంచి వచ్చిన మాట? ఎవరు? దైవజనుడు చెప్పాడు ఈ మాట. ఎవరు చెప్తున్నారు? యేసయ్య మాట ఇది. ఒకవేళ మీరు గనక క్షమించకపోతే, బ్రదర్ తప్పదు బ్రదర్, నేను లేదు, నీకు ఒక్కదానికి ఎగ్జంప్షన్ లేదు. దేవుని ప్రేమను చూపించాలను. దేవుని బిడ్డవు, క్రైస్తవురాలవు, క్రైస్తవ కుటుంబములో ఉన్నవాడవు, ఉన్న దానవును క్షమించాల, తప్పదు. అప్పుడే నువ్వేం రిసీవ్ చేసుకుని నీ మనస్సుకు స్వస్థత. నీ శత్రువును నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నీ మనస్సుకు స్వస్థత దొరుకుతుంది, నీ శరీరానికి విడుదల దొరుకుతుంది. నీ పాపం క్షమించబడితే నీ రోగము నిన్ను విడిచిపోతుంది. నీ పాపము క్షమించబడితే నీ అపరాధములన్నిటినీ దేవుడు కొట్టివేస్తాడు. హల్లెలూయా.